హ్యావ్యూర్స్. ఆనం బ్రదర్స్ అనగానే గుర్తొచ్చేది ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వెంకటనారాయణ రెడ్డి, అరే వెంకటరెడ్డి. ఇందులో ఆనం రామనారాయణ రెడ్డి గారు గెలుచున్నారు. ఆనం వెంకటరెడ్డి, అరే వెంకటనారాయణ రెడ్డి పాపం ఆయన గతంలోనే చనిపోయాడు. అయితే ఆయన మంచి కామెడీ చేస్తారు, మంచి టైమింగ్. అలా గతంలో ఇదే జగన్ రెడ్డి పరిపాలన ఉన్నట్టు సందర్భంలో ఆయన టీడీపీలో ఉన్నట్టున్నాడు. ఈ వైసీపీ వాళ్ళు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులు చూసి వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఏంద్రా ఇదే? ఓయమ్మ నేను చూడలా, కాపాడండి నన్ను అంటూ ఉంటాడు. ఇది ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉండేది, మీమ్స్ ట్రోలింగ్ లైక్ ఇలా. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తున్నాడు. అండ్ గవర్నర్ గారిని ఉద్దేశించి ఓ రకంగా మరి రిట్రోల్ ఇచ్చాడు అంటున్నాడు. మరి ఈ ట్వీట్ మరి తెలియదు నాకు. ట్వీట్ చూసానయ్యా, నాకు అలాగ అనిపించింది. 5 ఏళ్ళగాట ఆంధ్రప్రదేశ్లో స్థిరంగా సుస్థిరంగా పద్ధతిగా ఉన్నటువంటి శాంతి భద్రతలాట ఇప్పుడట క్షీణించాయట. టీడీపీ వారికి సంబంధించి పచ్చ మూకలట తిరగబడుతున్నాయట. అరాచకం సృష్టిస్తూ ఉన్నారట. వైసీపీ వాళ్ళని అల్లల్లాడిస్తూ ఉన్నారట, బెదిరిస్తూ ఉన్నారట, కొట్లాట దిగుతూ ఉన్నారట. ఏంటి అరాచకం, ఏంటి గౌరవం? గవర్నర్ గారు కాపాడండి శాంతి భద్రతలు అంటూ ఓ ట్వీట్ చేశాడు. అదేమంటే మేము ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు చూసారా బాధితులు, వారందరికీ అండగా ఉంటామని చెప్పాడు. ఇది కూడా ఏదో స్క్రిప్ట్ రాసిస్తే పెట్టినట్టుంది. ఆఫ్కోర్స్ ఈయన ఎప్పుడు ఈ ట్వీట్లో పెట్టడలే, కానీ వాళ్ళ ఆఫీసులో ఎవరో పెట్టున్నారు. నేను మాట్లాడదలుచుకున్నది ఏంటి ఈరోజు అంటే, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పా, ఈరోజు టీడీపీ అధికారంలోకి రాబోతున్నారు. ఆఫ్కోర్స్ అధికారంలో ఉన్నట్టే, కానీ మరి ప్రమాణ స్వీకారాలు అవ్వాలి ఇంకా. సో స్టిల్ ఇంకా ఎన్నికల కమిషనే అన్నట్టు అంటారు దీన్ని, ఎలక్షన్ కూడా అమలు ఉన్నట్టు అనుకోవచ్చు. సో ఏమంటున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇంకా అధికారం చేపట్టకపోయినా ఆల్మోస్ట్ అధికారం ఉన్నట్టుగానే ఫీల్ అయిపోతున్నారు ఎవరు, వాళ్ళ కార్యకర్తలంతా. అందుకని ఏం చేస్తున్నారు, కొన్ని చోట్ల దాడులకు తెగబడుతున్నారు. ఎస్, ఐ టు అగ్రీ. ఎందుకంటే నేను వీడియోలు అవి చూశాను. తప్పు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దాడులు అరాచకాలు మనం చూస్తున్నాం, పడిపడి ఉన్నాం. చీలు మనుషులు అనుకున్నాం, వాళ్ళు ఓడించి ఇప్పుడు మన అధికారంలోకి వచ్చినప్పుడు మన మీద నెత్తిపడి నేను ఏ పట్టి కాదయ్యా. నేనేమంటానంటే, ఒక అరాచక పాలన వద్దనుకున్నాం, దాన్ని అంతమందించాం, మనంత పద్ధతిగా ఉందాం అనుకున్నాం, గెలిపించుకున్నాం, గెలిచాం, ఓకే. దాన్ని ఏం చేయాలి? వాళ్ళ చేత తప్ప మనం చేయకూడదు కదా. గజ్జికొక గలీజ్ పని చేస్తుందని మనం కూడా చేస్తే దానికి మనకి తేడా ఏముంది? ఇంకా మనం చాలా పద్ధతిగా ఉండాలి. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇదిగో ఇంత గొప్ప మెజారిటీ వచ్చింది, కక్షలు కార్పణ్యాలు చూపించమని కాదు, దౌర్జన్యం చేయమని కాదు, పెత్తనం చలాయించమని కాదు, ఇది మీరు మంచి చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించామయ్యా అని వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఓ రకంగా ఒక ఆయుధం లాంటిది అనుకోవచ్చు, ఒక బాధ్యత లాంటిది అనుకోవచ్చు అన్నట్టు మనం చెప్పాడు. నేను అదే అంటున్నా, ఆల్రెడీ వైసీపీలు చేసిన అరాచకాలు తట్టుకోలే కదా జనాలు మిమ్మల్ని గెలిపించింది. ఎవరిని? టీడీపీని, జనసేన, బీజేపీని. మనల్ని వీళ్ళు కూడా అలా చేస్తే అట్ట. ఆల్రెడీ ఇప్పటికే నేను చెక్ చేశాను, ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఏదో గ్రామంలో ఒక పంచాయతీ ఆఫీస్కి పసుపు రంగులు వేసేసారు. ఆ రంగులు పంచాయతీ ఉండొద్దునే కదా ఆ రోజు కోర్టులు, ఏంద్రా బాబు ఈ రంగులేంది, మీ కథలేంది, తీసిపడండి అని అన్నారు కదా. అప్పటికి వాళ్ళు వైసీపీలో రంగులు, దానికి వచ్చేసి ఇంకో రంగులు ఏదో పూసి ఆ కలరు ఈ కలరు భూమి అద్దనంటే సొల్లు కబుర్లు వద్దు, మొత్తం తీసి నార్మల్ సింగిల్ పెయింట్ అంటే అది చెప్పున్నారు. అఫ్కోర్స్ ఇంకా చాలా వాటికి పెయింట్లు మార్చలేదు. కానీ ఇప్పుడు విషయం ఏంటి, ఒకచోటగా రంగు మార్చారు, దానివల్ల ఇబ్బంది లేదు. సరే రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వద్దు అని చెప్తారు, నార్మల్గా చేస్తారు, అయిపోయింది. బట్ మొన్న కౌంటింగ్ రోజు, సీరియస్ చెప్తాను, కౌంటింగ్ రోజు గుంటూరు 2 అంటే గుంటూరు వెస్ట్ వైసీపీ తరఫున ఎవరైనా పోటీ చేసింది? విడదల రజని. ఆమెది ఆఫీస్ ఉంది. ఆఫీస్ సంబంధించి మొత్తం అద్దాలు, బిల్డింగ్ అది సగం అద్దాలు పగల కొట్టారండి, కింద నుంచి రాళ్ళు వేసి. అది లోపల మనుషులు తెలియదు ఏంటంటే పరిస్థితి చెప్పండి, ఏంటి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు, వాళ్ళ పార్టీ అధినేత ఏది చెప్తే జైకి తప్పదు, లేదంటే పార్టీకి బయటికి రావాలి. చాలామంది పరిస్థితి అదే, మా వల్ల కాదరబోన్నాడు బయటకు వచ్చారు. సర్లేరా బాబు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు బయటకు వెళ్తే మనల్ని ఎవడు పట్టించుకోడు, ఈ పార్టీలో ఉంటే ఎలాగలా మూవ్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. తీరా ఇప్పుడు ఏమైంది?
ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. అవుట్ ఆఫ్ 175 11 గెలిచారు. ఈ 11లో 6 రెడ్లే, నలుగురు ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఒకళ్ళు విరూపాక్ష ఎవరు ఉన్నారు, వాళ్ళు బీసీఏ ఓసీ నాకు తెలియదండి. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, ఆల్మోస్ట్ అందరిని కూడా దారుణంగా ఓడించి పడేశారు. ఇక ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో అసలు వాళ్ళు పుట్టినూరులు కాదు, కానీ జగన్ పుణ్యం అని చెప్పేసి ఏడాదికి వెళ్ళారు వాళ్ళు పోటీ చేయడానికి. అక్కడ ఆల్రెడీ వాళ్ళ యొక్క ఆఫీస్ ఖాళీ చేస్తున్నారు, కొంచెం టూలెట్ బోర్డులు పెట్టారు. ఎక్కడైతే స్టిల్ ఆఫీసులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ టీడీపీలో జనసేన వాళ్ళు మొత్తానికి ఎవరో కానీ, లేదంటే ఈ వైసీపీ వాళ్ళే కావాలని గొడవ సృష్టించడానికి మరి అట్లా చేస్తాను నాకు తెలియదయ్యా. ఓకేనా, మొత్తానికి వాళ్ళ ఆఫీస్ మీద దాడులు చేస్తున్నారు. ఇది ఎంత దూరం వెళ్తా ఉందంటే కొన్ని చోట్ల సామాన్యులు ఉంటారే వాళ్ళు నిజంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ రకంగా, ఇదేంద్రా నిన్నటి వరకు ఈ వైసీపీలు చేసిన దిక్కుమాలిన పనులే కదా ఇవన్నీ, మళ్ళీ ఈ రోజు వీళ్ళు కూడా ఇలా చేస్తున్నారు ఏంద్రా అయ్యా అని చెప్పేసి. అవునా కదా మీరు చెప్పండి. ఇప్పుడు నేను న్యూట్రల్గా ఉంటానండి, నేను ఒక వీధిలో ఉంటాను, నా పని అంటే నేను చూసుకుంటా ఉంటా. ఆ వీధికి అవతల పక్క ఏమన్నా వైసీపీలు ఉన్నారు, యువతల పక్కన టీడీపీ వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ఆ వైసీపీ టీడీపీ గొడవ చేస్తూ ఉండేవాళ్ళు, ఇదే గల్లీలో వెళ్తాను, నాకు రోజు డిస్టర్బెన్సే. ఇప్పుడు టీడీపీ వెళ్ళి వైసీపీ గొడవ చేస్తున్నారు ఇదే వీధిలో, మళ్ళీ నాకు డిస్టర్బెన్సే. ఇంకేం ఉపయోగం గవర్నమెంట్ వరకు చెప్పి నాకు అనిపించదా లేదా? సో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి గొడవలు వద్దు, పద్ధతిగా మన పని మనం చూసుకుంటూ పోదాం. అభివృద్ధిలో భాగం అవుతారా వాళ్ళు, సరే, లేదంటే వదిలేయండి. మీరు ప్రభుత్వం తరఫున పథకాలు అందరికీ అందేలా చూడండి. అర్హులకి వద్దు, గచ్చికోక కలిసి పని చేస్తే మనం చేయొద్దు. వాళ్ళు గబ్బు చేశారని మనం వద్దు, మన పని మనం చేసుకుంటూ పోదాం. చట్టం తన పని తాను చేసిపోయింది. వాళ్ళు తప్పులు చేశారా, ఆధారం తీసుకెళ్ళి ఆడబెట్టండి. బాధితులు ఉన్నారా వాళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించండి, దాని చట్టం తాను చేసుకునేది, ఇంక ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అండి, వైసీపీలో ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళు కానీ, గెలిచిన వాళ్ళు కానీ, వాళ్ళు కూడా గడగడ వణికిపోతున్నారు సీరియస్లీ. ఎందుకు, వీళ్ళు 5 ఏళ్ళలో చేసిన అరాచకాలు అట్ట ఉన్నాయి. మరి వాళ్ళు టిట్ ఫర్ టాట్ ఏదో అంటారు చూశారు, దానికి అన్నట్టుగా తప్పదన్నట్టుకున్నారు వాళ్ళు, దెబ్బ అన్నట్టుకున్నారు వాళ్ళు, కసి మీద ఉన్నారు వాళ్ళు, దొరికితే కొట్టేలా ఉన్నారు ఎవడని ఇప్పుడు ఎక్స్ట్రా చేస్తే. సో శాంతి భద్రత కాపాడుతున్న బాధ్యత పోలీసుల మీద అన్నమాట వాస్తవమే. కానీ ఆ పోలీస్ డ్యూటీ చేస్తున్నారా, వైసీపీ డ్యూటీ చేస్తున్నారా తెలియదు అన్నట్టుగా అయిపోయింది. వాళ్ళు ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుంటూ వైసీపీ వాళ్ళు చెప్పినట్టు పనులు చేస్తున్న వైసీపీ కాకీలు అన్నట్టు కూడా మొన్నటి వరకు పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. అది వీళ్ళు ఐపీఎస్లా వైపీఎస్లు అన్నటువంటి పేరు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. ఇంత ఘోరంగా వ్యవస్థను భ్రష్టు పట్టింది జగన్మోహన్ రెడ్డి, వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి కాపాడండి మమ్మల్ని, భయం వేస్తున్నాయి మాకు అని అంటా ఉన్నారు. అదేమంటే శాంతిపత బ్రహ్మాండం ఉంటే మనం వీళ్ళు చెడగొడుతున్నారట. ఓకే, నేను మరలా చెప్తున్నా, స్టార్టింగ్ చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, గొడవలు అక్కడక్కడ జరుగుతున్నమాట వాస్తవం, వైసీపీ వాళ్ళకి అక్కడక్కడ చుక్కలు చూపెడుతున్నమాట వాస్తవం. అది వద్దు. మీకు వైసీపీలో ఎవరి మీదన్నా మీకు గతంలో నష్టం చేసినా, మిమ్మల్ని ఇబ్బంది కలిగిన ప్రూఫ్లు ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు చట్టం తన పని తను చేసుకుపోతారు. వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ సీరియస్లీ గెలిచిన 11 మంది వైసీపీ వాళ్ళలో కూడా 2/3 కనుక టీడీపీలోనో జనసేనలో కలిస్తే ఇక వైసీపీ అనేది కనుమరుగైపోయినట్టు లెక్క. అలా అవుతారని అంటున్నారు, నిజమేంత పద్ధతి నాకు తెలియదు. అండ్ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మళ్ళీ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాక తప్పదు. అండ్ ఆయన మీద జరుగుతున్న కేసులు ఏదైతే విచారణ కంప్లీట్ అయితే ఏదో దానిలో శిక్ష పడితే జైలుకి వెళ్ళక తప్పదు. ఇక పార్టీ అనేది ఉండదురా బాబు అంటాను. మరి ఈలోపు ఆ పార్టీని నమ్ముకొని ఉన్నోళ్ళు ఉంటారు, దాన్ని వాళ్ళని కాపాడుకోవాలి కదా. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ అంతా. ఆయన మొన్న ఎన్నికలు గెలిచిన తర్వాత, ఎన్నికలు కాదు, పోలింగ్ అయిన తర్వాత కనీసం ఓట్లు వేసినటువంటి వైసీపీ కార్యకర్తలకి థ్యాంక్స్ చెప్పాలా, ఈ పోలింగ్ ఏజెంట్లకి, తర్వాత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ థ్యాంక్స్ చెప్పడం ఏదో ఒకటి ఉండాలి. ఏంలే వాళ్ళతో కనీసం మాట మంతి ఏమిలా, ఓడిపోతాడని తెలిసిపోయింది ఆయనకి. వెళ్ళాడు, ఐపాక్తో కలిసాడు, ఆ టీంతో మరలా మనమే గెలబోతాం, 182లో 151 గెలిచాం కదా మొన్న, ఇప్పుడు 153 154 వస్తాయి, 22 23 ఎంపీలు వస్తే ఓ హడావుడి చేశాడు, వెళ్ళిపోయాడు. పార్టీ వాళ్ళని అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోవాలా, లోకల్ ఉన్న అరాచకాలు చేశారు, దాంతో ఇప్పుడు వాళ్ళు అనిపిస్తున్నారు. అండ్ ఈవెన్ అక్కడ లండన్ నుంచి అక్కడికి వచ్చినప్పుడు కూడా అంత గొప్పగా ఏమిలే. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్ని రూల్స్ ఫాలో అయితే మీరు వద్దన్నాడు, అక్కడ వాడు గబ్బు అయింది. సో మొత్తంగా నేనేమంటా అంటే, పద్ధతిగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా చట్టం కూడా సాయపడిద్దండి. సామాన్యులు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా సాయం చేస్తారండి. పద్ధతి అనేది లేకుండా నాకు నచ్చింది నేను చేస్తా, నేను అధికారంలో ఉన్నా అనుకుంటా పోతే వాడిని ఊడి కాపాడలేడు. బట్ వాళ్ళ అదృష్టం, చంద్రబాబు నాయుడునే రూల్స్ రామానుజం ఉన్నాడు అక్కడ, రూల్స్ ఫాలో అవ్వకపోతే ఊరు కూడా ఆ మనిషి. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పేసి ఇంకో మనిషి ఉన్నాడు, ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలంటాడు, పోలీసులు అంటే ప్రాణం అంటాడు ఆ మనిషి. సో వీళ్ళు ఉండటం అన్నది ఈ వైసీపీ వారికి సంబంధించి వాళ్ళ అదృష్టం.
ఈ 4-5 రోజులలో గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉండవని అనుకుంటున్నా. ఒకరు ఉండేటట్టు అయితే పోలీసులు అటువంటి లేకుండా చూడాలి. వన్స్ గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే ఎక్కడికక్కడ శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉంటాయి, అందులో నో డౌట్. అప్ టు దట్ పోలీసులే జాగ్రత్తగా గొడవలు జరగకుండా కాపాడాలి.